ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ వద్ద పాములు సంచరించడం ఇప్పుడు కలకలంగా మారింది. యూనివర్సిటీలో పీజీ హాస్టల్ వద్ద బైక్ పార్కింగ్ చేసే స్థలంలో నాగపాము కనిపించింది. వారం క్రితం ఎస్బీఐ ఏటీఎం వద్ద పాము సంచరించినట్లుగా కొందరు విద్యార్థులు చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పాములు తిరగటంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని నెలల కిందట ఉస్మానియా యూనివర్సిటీలో పాము కాటుతో ఉద్యోగి మరణించడంతో ఎప్పుడేం జరుగుతుందో అనే భయంతో ఉన్నారు. యూనివర్సిటీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. అది మామూలుగా అన్న పడే ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ వద్ద పాములు సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, అక్కడ పాములు సంచరించి ఒక ఉద్యోగి కూడా ఇప్పటికే మరణించినట్టు తెలుస్తోంది. అయినా అక్కడ సిబ్బంది ఎటువంటి యాక్షన్ తీసుకోలేదా? అక్కడ అప్డేట్స్ ఏంటి? అయితే ప్రెసెంట్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ పాముని ఫారెస్ట్ అధికారులు కానీ ఎవరికైనా అప్పచెప్పడం జరిగిందా? ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్స్ వద్ద పాములు సంచరించడం కలకలం రేపుతుంది. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలోని న్యూ పీజీ హాస్టల్ వద్ద 2 వీలర్ పార్కింగ్ చేసే ప్లేస్ లో నాగుపాము కనిపించింది. గత వారం రోజుల క్రితం ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్బీఐ బ్యాంకు ఏటీఎం వద్ద కూడా నాగుపాము సంచరించడం హాస్టల్ విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తుంది. ఓటీలో ప్రధానంగా 8 నెలల కిందట న్యూ గోదావరి హాస్టల్ వద్ద కూడా ఒక కాంటాక్ట్ ఎంప్లాయీ కూడా పాము కాటుకు గురై మరణించడం జరిగింది. ఇంకా ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఆర్ఎస్ హాస్టల్ వద్ద కూడా పిహెచ్డి విద్యార్థికి కూడా పాము కాటుకు గురి కావడం జరిగింది. ఏదైనా జరిగినప్పుడు తప్ప అధికారులు పెద్దగా స్పందించడం లేదని విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖచ్చితమైన ఏదైతే పాములు సంచరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇదే విషయానికి అయితే ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్నాయో ఆ హాస్టల్లో అన్నింటిలో కూడా చుట్టుపక్కల మొత్తం కూడా చెట్లతో నిండిపోయి ఉంటుంది. సో అందుకోసమని ఎక్కువగా హాస్టల్స్ కి పాములు రావడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే అధికారుల దృష్టికి ఈ యొక్క పాములు సంచరిస్తున్నాయి, విద్యార్థుల భయాందోళనకు నైట్ టైం బయటికి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుందని కూడా విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకుపోయినా కానీ అధికారులు ఎట్లాంటి రెస్పాన్స్ తాత్కాలికంగా ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతుందో ఆ టైంలో మాత్రమే అధికారులు స్పందించి అక్కడ లైట్స్ వేయడం కానీ ఆ యొక్క హాస్టల్ కి చుట్టుపక్కల ఉన్న చెట్లను కానీ తాత్కాలికంగా తొలగిస్తున్నారు తప్ప పూర్తి చర్యలు హాస్టల్ కి పాములు రాకుండా పూర్తి చర్యలు అయితే తీసుకుంటలేరని కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇక ఈ రోజు జరిగిన విషయానికి వస్తే ఇక్కడ ఏదైతే స్నేక్ టీమ్ సంబంధించి అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్తున్నారు. కానీ అప్పటి ఏదైతే స్నేక్ టీమ్ వచ్చేలోపే ఆ పాము అక్కడి నుంచి కూడా వేరే చెట్ల సైడ్ వెళ్ళిందని కూడా విద్యార్థులు అయితే చెప్తున్నారు. సత్తా. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.